నూతన హృదయము మీకిచ్చేదను. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ప్రతిరోజు కూడా వాగ్దానము చేత, దేవుని నోటి మాట చేత ఆదరించబడుతూ ధైర్యపరచబడుతున్నారని మిమ్మలను బట్టి ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. కృంగిన వేళలో దేవుని మాట లేవనెత్తుతూ, బలహీనులుగా పడి ఉన్నప్పుడు ఆయన శక్తి కలిగిన మాట మనలను బలపరుస్తూ ఇంతవరకు నడిపించారు కదూ. యేసయ్యకి థ్యాంక్స్ చెబుదామా? ఇంత శ్రద్ధ మన ఎడల కనపరుచుచున్న దేవునికి మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? ఆయనకి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించదుముగాక. నూతనమైన హృదయాన్ని మీకు ఇచ్చేదనని సెలవిస్తున్న ప్రభు నిన్ను నూతనమైన వ్యక్తిగా, నూతన స్వభావముతో, నూతన ఆశీర్వాదములతో, నూతనత్వముతో నింపాలి అని కోరుకుంటున్నారు. అవును, కొన్ని సందర్భాల్లో మనము పాతదైన జ్ఞాపకాలు, క్రీస్తుకు దూరముగా ఉన్నప్పుడు మునుపటి జ్ఞాపకాలతో, పాతదైన పద్ధతులతో హృదయం నిండుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే పరిస్థితులు కొన్ని మనకు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు అంటున్నాడు, మీరు అలా నష్టపోకూడదు, దేవుని కృపకు మీరు దూరము కాకూడదు అని మీకు నేను నూతన హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు. నూతనత్వాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. పాత జ్ఞాపకాలు, కోపము, ద్వేషము, పగ, కక్ష సాధింపులు, వ్యర్థమైన మాటలు, హృదయానికి కలిగిన గాయాలు, పాతదైన ఆలోచనలు, పాత పద్ధతులు, జ్ఞాపకము నీ హృదయాన్ని నిండుకొని దాని చేత నీ మనసు కలత చెందుతూ ఉంటే ఇప్పుడే వాటిని విడిచిపెట్టుదువుగాక. నా దేవుని యొక్క నూతనమైన కృపతో నీవు నింపబడుదువుగాక. నూతన ఆశీర్వాదములతో నా దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. గడిచిన ప్రతి క్షణము మీరు కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు నాన్న. ఈ ఉదయకాలపు దీవెనల చేత నింపి నడిపించండి. నూతన హృదయము మీకు ఇచ్చేదనని సెలవిచ్చిన దేవుడవయ్యా. పాతదైన గాయములు, హృదయానికి కలిగిన బాధలు నీ పిల్లల జ్ఞప్తికి తెచ్చుకొనక వాటన్నిటిలో నుండి విడుదల పొంది క్రొత్తదనాన్ని వారు అనుభవించున్నట్లుగా, నూతనత్వాన్ని సంతరించుకున్నట్లుగా, నవనూతనమైన మార్గాలలో నీ పిల్లలను నడిపించుమని వేడుకుంటున్నామయ్యా. మీ కృపతో నింపి తృప్తిపరచండి నాన్న. పాతదైన ఆలోచనలు, పాతదైన జ్ఞాపకము ఏది కూడా నీ పిల్లలను మీ ఆశీర్వాదానికి దూరము చేయడానికి వీల్లేదయ్యా. నూతనమైన మార్గాలలో మీ ఆశీర్వాదములతో నింపి నడిపించుమని వేడుకుంటున్నాం నాన్న. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి వారి హృదయాలను నూతనపరచండి అయ్యా. వారి మనస్థితిని నూతనపరచండి అయ్యా. నూతనమైన మీ దీవెనలను కుమ్మరించండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వ్యర్థమైన వాటితో హృదయం నింపబడక నాయన, మీ కృపతోనూ అమూల్యమైన మీ మాటలతోనూ హృదయం నింపుకొందురుగాకయ్యా. మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దినమంతయు కృపాక్షేమములతో నడిపించండి. ఈ దినము మా కొరకు మీరు సిద్ధపరిచిన మేలును, దీవెనలయ్యా మేము పొందుకోవటానికి అర్హులుగా మార్చబడినట్లుగా సహాయము చేయండి నా తండ్రి. మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని నాయన నూతనత్వముతో మీరు నింపండి నాయన. నూతనమైన ఉత్సాహముతో నింపండి, నూతన దీవెనలతో నింపండి. నూతన హృదయమును మీరు అనుగ్రహించి నడిపించి మీ ఘననామానికి సాక్షులుగా నిలవబెట్టుమని, శరీర బలహీనతల నుండి మీరు విడిపించి స్వస్థపరచుమని యేసయ్య నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. నా దేవుడు మీకు నూతనమైన హృదయాన్ని అనుగ్రహించి ఆయన దీవెనలకు యోగ్యులుగా చేయునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ఈ పరిచర్యని, సేవకులను ప్రోత్సహిస్తూ ప్రేమిస్తున్న మిమ్ములను నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. నిశ్చయముగా ఆయన కృప మీకు సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.